వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. తిరుపతి దర్శన్ ఫైనల్ పార్ట్కి మీకు స్వాగతం. ప్రస్తుతం మనం స్వామివారి 4 మాడవీధుల చుట్టూ ఉన్నటువంటి ఈ అలంకరణ మరియు విశేషాలను చూపించడం కోసం నేను తూర్పు మాడవీధి నుంచి దర్శనం వైపుకి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి హతేరాం బావాజీతో పాచికలాడుతున్నటువంటి దృశ్యాన్ని చక్కగా ఇక్కడ మరి ఎప్పుడో అది ఉంటుంది. దానికి ఈ ఎలక్ట్రిఫికేషన్ తోటి మరింత అందాన్ని చేకూర్చారు. ఇక ఈ తిరుమల కొండ విశేషం మనం తెలుసుకుందాం. తిరుమల కొండలు శేషాచలం కొండలోని ఒక భాగం ఇవి. కొండల శ్రేణిలో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయట. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రిపై ఈ ఆలయం నెలకొనుంది. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని పిలుస్తారనమాట. ఈ తిరుమల పట్టణం విస్తీర్ణం చూసినట్లయితే సుమారుగా 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ తిరుమల మీద ఈ దేవాలయాలు అన్నీ కూడా నిర్మించబడ్డాయి. ఇక ఈ ఆలయ నిర్మాణం చూసినట్లయితే ఇది ద్రవిడ శైలిలో ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. తిరుమల తిరుపతిలో మొట్టమొదటి ఆలయాన్ని పురాతన కాలంలో తొండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ చక్రవర్తి 8వ శతాబ్దంలో ఇక్కడ గాలిగోపురాన్ని ప్రాకారాన్ని నిర్మించాడని చెప్తున్నారు. గర్భగుడిని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ మొత్తం పూజా విధానం అంతా కూడా అనమాట. ఇది 8 విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి తరించారు అని మనకి చరిత్ర చెబుతుంది. వారిలో 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు ఉన్నారు, 10వ శతాబ్దానికి చెందిన తంజావూరు చోళులు ఉన్నారు, అలాగే మధురై రాజ్యానికి చెందిన పాండ్యరాజులు ఉన్నారు. ఇక 13, 14 శతాబ్దానికి వచ్చేటప్పటికి విజయనగరాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ కూడా శ్రీవారికి విలువైనటువంటి కానుకలు సమర్పించినట్లు ఇక్కడ శిలాశాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ చక్కగా మరింతగా జరిగిందని చరిత్ర చెబుతుంది మనకి. అందుగురించే సతీ సమేతులైన శ్రీకృష్ణదేవరాయలు, రాజా తోటరమల్లి విగ్రహాలు మరి మనం ఆలయ ప్రాంగణం లోపల మనం చూడొచ్చు. ఇక ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ఈ తిరుపతి దేవస్థానం కమిటీ వారు చక్కగా యాత్రికుల రద్దీని రెగ్యులర్ చేయడానికి ఆధునిక వసతులతో కూడిన వెయిటింగ్ కాంప్లెక్సెస్ నిర్మించారు. అలాగే అక్కడికి వచ్చే యాత్రికులకి ఉచిత అన్నదానం ప్రసాదించడం కోసం తరిగంట వెంగమ్మ అన్నదాన ప్రసాదం కట్టారు. మరి యాత్రికులు ఉండటానికి చక్కని సదుపాయాలతోటి అనేక బసలు నిర్మించారు, రెస్ట్ హౌసెస్. ఇక్కడ అందే విరాళాలు బట్టి, ఈ స్వామివారికి వచ్చే విరాళాలు కానుకలను బట్టి సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం అని చెప్పబడుతుంది. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశం ఈ తిరుమల పుణ్యక్షేత్రం. ఇక ఇక్కడ మరి చూడండి, తిరుమల స్వామివారి ఎదురుగా గొల్ల మండపం గురించి చెప్తానని చెప్పాను. దాని యొక్క విశేషం ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటి దర్శించే వాళ్ళు యాదవుల కులానికి చెందినటువంటి కుటుంబీకులు ఈ రోజుకు కూడా మరి ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రొద్దుట వారే ఆ స్వామివారిని మొట్టమొదటి దర్శిస్తారన్నమాట. ఇక్కడ గొల్ల మండపం ఏమిటంటే, ఇక్కడ ఒక మహిళా గుడి మందిరం గొల్ల మండపం అని అంటారనమాట. ఎలా జరిగిందంటే, ఇది గొల్ల కులానికి చెందిన ఒక మహిళ తిరుమలలో పాలు అమ్ముకొని వచ్చిన ఆదాయంతో తిరుమల మహాద్వారానికి ఎదురుగా 4 పొడవైన స్తంభాలతోటి మండపాన్ని నిర్మింపజేసింది ఆవిడ. ఇది ఎలా జరిగిందంటే, ఈ తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలు పెరిగి ఇచ్చి పంపిందట ఒక మహిళకి. ఆమె ఆ శిల్పులను అన్న అని పిలుస్తూ ఉండేది చనువుగా. ఒకరోజు ఆమె శిల్పులతో, అన్నలారా నా పేరును కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా ఆ శిల్పులు, చెల్లెలా ముందే చెప్పలేకపోయావా అని అన్నారట.
ఉంటే డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు చేసేది లేదనేటప్పటికీ అప్పుడు ఆ అమ్మాయి ఏముందంటే, అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది, నా డబ్బుతో కడితే నా పేరు నిలుస్తుంది కానీ అని మా అత్తగారు చెప్పిన దానికంటే మీకు రోజు కూడా అనా ఎక్కువకి పాలు పెరుగు అమ్మాను, ఆ డబ్బును దాచుకున్నాను, ఆ డబ్బుతో కట్టనని చెప్పి ఆ డబ్బులు ఆవిడకి ఇచ్చిందట. ఆ విధంగా అక్కడ ఈ గొల్ల మంటపం అనేది కట్టబడిందనమాట. అది తిరుమలేశుని ఆలయం ఎదురుగా ముందున 4 స్తంభాల మంటపం, గొల్ల మంటపం. ఇది దీని తిరుమల విశేషాలు. మరి నేను నాకు వీలైనంత వరకు కూడా మరి పూర్తి వివరాలు మీకు ఇవ్వగలిగానని నేను అనుకుంటున్నాను. మరిన్ని కొత్త ఎపిసోడ్స్తో, మరిన్ని ప్రదేశాల యొక్క విశేషాలతో మీకు త్వరలోని మరికొన్ని విశేషాలతో వీడియోలు మేము ముందుకు వస్తాను. ప్రస్తుతానికి మరి బాయ్ బాయ్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారములతో మీ సాయిబాబ్జీ.